హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ ఇంకా బగారా రైస్ అనమాట. బయట ట్రెండింగ్ అవుతుంది కదా, ట్రెండింగ్ బగారా ఇంకా బుచ్చిబాబు, సత్తిబాబు ఇవన్నీ బగారా రైస్ చికెన్ కర్రీ అనమాట. వాళ్ళలాగానే మనం ఇంట్లో ప్రతి వారం చేసుకునేదే కదా, మనం బయట పోయి తినడం అవసరమా? ఇది చూడండి, చికెన్ అయితే అయిపోయింది. చికెన్ అయితే పొగలు పొగలు వెళ్తుంది. చికెన్ ఇంకా బగారా రైస్ కూడా అయిపోయింది. బగారా రైస్ మీద పుదీనా వేస్తే మస్తు ఉంటుంది. చూడండి, ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నా. ఇది పైన పుదీనా అనమాట. పుదీనా ఇంకా బగారా రైస్ పైన. బగారా రైస్ అయిపోయిన తర్వాత పైన పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ మస్తు ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఉంటే ఒక కామెంట్ పెట్టండి. బగారా రైస్ తర్వాత చికెన్ విత్ గ్రేవీ అనమాట. చికెన్ ఫ్రై కాదు, చికెన్ గ్రేవీ. బయట ట్రెండింగ్ అవుతుంది అబ్బా ఇది. ఇది ఇంట్లో చేసుకునే ఐటము బయట పోయి ఎవరన్నా తింటారా చెప్పండి? కానీ మస్తు క్రౌడ్ ఉంటుంది ఆ రెస్టారెంట్లల్లో. ఏందో ఏమో, మళ్ళీ బయట ఫుడ్ తింటే మన కడుపు అంతా ఆగమాగం అవుతుంది. ఇంట్లో ఇట్లా చేసుకొని తింటే కడుపులో ఏమన్నా ఆగం అవుతుందా? చూడండి, నేనైతే వచ్చేసిన పెట్టుకొని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను కలుపుతుంటే మాత్రం నా చేతులు అయితే కాలుతున్నాయి. అయినా సరే వేడి వేడిగా తింటేనే ఇది మస్తు మజా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ వండుకొని తినండి. ఇంట్లో మస్తు ఉంటుంది అనమాట. ఇంట్లో ఎంత తిన్నా కడుపు నొయ్యది. బయట తిన్నాక తినేసి బయటికి రాగానే కడుపు నొస్తుంది. ఎందుకో ఏమో, మీకు అది తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకో వాళ్ళు ఏమన్నా కలుపుతారా ఇంకా ఎక్కువ తినొద్దు అది ఇది అని చెప్పి. మీరైతే కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ ముద్ద పీసేసుకొని తింటుంటే నాకైతే మస్తు అనిపించింది. మస్తు అనిపించింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, బాయ్. ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం.